కాదు నేను మార్నింగ్ నుంచి చేస్తానా తినుకుంటా కూర్చుంటాను నేను కష్టపడనా అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. ఇష్టమే చెత్త కుప్పలు దొరికింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అన్ని రెస్టారెంట్లు ఏం తింటావా బిల్లు కడతావా? వేసేసాడు, బాగా వేసేసాడు. అట్ట నాకు పెట్టింది పోయింది. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇలా విసిగించడానికే ఉన్నా. మోస్ట్ రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. ఇవి తీసి చూడు, ఇవి రెండు ఉన్నాయి కాదు ఇంకా. మొహం పగిలిపోద్ది. నీకు పెట్టి పెట్టి ఇట్లా అయినావు. బయటకు వచ్చింది అనుకో పెయిన్ ఎక్కువ అవుతుందనే భయం, అలానే ఉంచితే స్టేజ్ మీద చేస్తుందా లేదా అనే భయం. నేను చేస్తాను అని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉంది, అంత పెయిన్ ఉన్నా కూడా. పాపం అదైతే చాలా, అదెంత కష్టపడుతుందో నాకు దానికే తెలుసు. అంత రెట్టిగా అయిపోయి చూద్దాం. అమ్మా ఎంతసేపు అయిపోయిందా? అదే నువ్వు మధ్యలో రాకని చెప్పిన ఫస్ట్ సైలెంట్ ఉంది. నీకు ఎప్పుడే పనింది? అమ్మ జల్దీ అయ్యండి అమ్మా ఫస్ట్. నా కోసం ఇంతగానమ్మా? మార్నింగ్ నుంచి ఇదే పని అవుతుంది నాకు. చూడండి బుద్ధి బుద్ధి తింటాను. ఇంతసేపే టిఫిన్ తిన్నది, మళ్ళీ ఇప్పుడే రైస్ తింటాను. ఓకే ఓకే. ఏం కర్రీ? నేను కూడా తినాలి, ఆకలి అవుతాను. అట్లుంటది మనతోని. కొంచెం పెట్టు ప్లీజ్, ఘోరంగా ఆకలి అవుతాను ప్లీజ్. ఇప్పుడు మళ్ళీ చేయగలుపుకొని తినేంత ఒప్పుకొని కొంచెం పెట్ట. ఏంటి బాబా అన్న ఇంకోసారి? మార్నింగ్ 6కి లేపిల్లు మీరు, గిట్లు కొంచెం. అరే ఎగ్ మొత్తం ఇదే తిన్నా, టిఫిన్ తిన్నది, ఎగ్ తిన్నా, నేనేం తినద్దా? ఇక చేసిన నేను అయిపోయింది. ఒక బుక్ చెప్తే నా ప్లేట్ నాకు ఇచ్చి తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అమ్మ బాబాయ్, ఒక్క 2 minutes. అరే ఒక ముక్క పెట్టు. అరే కొంచెం పెట్టు. ఇంకో నువ్వే టిఫిన్ చేసినావు, నువ్వే రైస్ తిన్నావు, మరి నేనేం చేయాలి? మార్నింగ్ నుంచి నేనే పని చేస్తానా? నువ్వేం చేస్తానా? ఆయన నిన్న తిన్న నైట్ పందిగా. కాదు నేను మార్నింగ్ నుంచి చేస్తానా తినుకుంటా కూర్చుంటాను నేను కష్టపడనా? అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. ఇంకోసారి నువ్వు దానికి చిప్స్ తెమ్మాను, లేకపోతే అది తెమ్మని ఇద్దామని చెప్పిన నిన్న నైట్ కూడా తెచ్చుకొని తిన్నా. నేను ఎట్లా చేసినావు? అవసరం లేదు. మీరు మరి ఏంది? నా బుద్ధి తక్కువ పెడుతుంది రారా, ఒక ముద్ద పెడుతుంది. నాకు అవసరం కూడా లేదు. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? చిప్స్ ప్లీజ్ ఇంకోసారి చేసిన చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇష్టమే చెత్త కుప్పలు దొరికింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నీకు ఎప్పుడు పనింది? నువ్వు ఇప్పుడు ఎందుకు తింటున్నావు అసలు? పాపం అది పాపం ప్రాక్టీస్. టైం అవుతుంది రా. మొత్తం ఉన్నాయి అన్ని రెస్టారెంట్లు ఏం తింటావా? బిల్లు కడతావా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఆడ నిన్న తెచ్చి పెట్టిండు కదా, తిన్నావు కదా, మరి ఒక్క ముద్ద పెట్టడానికి ఏమైతుంది నీకు? మర్చిపోయినా నేను. మరి ఇప్పుడు టైం అవుతుంది ఫ్రూటీ, టైం. సరే తిని మంచిగా తిన్నావు కదా, 2 సార్లు తిన్నావు కదా, పోయి మూసుకొని కింద పెట్టుకో.
నేను పోతాను. ఫ్రూటీ వాడికి ఒక్క ముద్ద పెడితే అయిపోవు కదా, నువ్వు ఇంతకు వాడు అంతకు. అవన్నీ ఇప్పుడు నువ్వు మొయ్యి తిన్న తర్వాత మొయ్యాలి, కార్లో అన్ని నువ్వే పెట్టుకోవాలి. అరే అన్నయ్య దా. అమ్మ పెట్టింది అయిపోయింది. తిన్నది మొత్తం కథం. లాస్ట్కి ఏదో దిష్టి తీస్తారు చూడు, అట్ట నాకు పెట్టింది పోయింది. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చూడండి లాస్ట్ నాకు ముద్ద పెట్టి పోయింది. ప్లేట్ నేనే కడగాలి, అన్ని నేనే వేయాలి. ఏం చేద్దాం? అరే నీకు కాదురా, దానికి రా, లోపల ఉన్నాయి తినచ్చు కదరా, కట్ చేసుకోండి. కట్ చేసినవి తినాలా? ఇంత టైం అవుతుంది. మీతోనే కదా లొల్లి ఇంట్లో. ఇగో ఇది ఇట్లా ఉంటుంది పిల్లలతో. ఇది కాసేపు అది కాసేపు పొర్రించడం, వీడు కాసేపు విసిగించడం, తన్నుకోవడం, గుద్దుకోవడం, నేను వాళ్ళకి పని చెప్పడం నా పెద్ద తప్పు. సో అక్కడ రిహార్సల్కి వెళ్తే ఇంకోలా ఉంటుంది. ఎంత అంటే అట్ట. సహృద అయితే ఫుల్ టైర్డ్ అయిపోతుంది, దాని ఎనర్జీ మొత్తం లాగేస్తున్నారు. బికాజ్ ఏంటి మమ్మీ ఎవడీడు? అది లెమన్ జ్యూస్ రా, ఇలా విసిగించడానికే ఉంది. మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. దానికి ఎనర్జీ ఫుడ్ ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పేసి అనుకొని మార్నింగ్ లేచినప్పటి నుండి కనిపిస్తలేవా కళ్ళు? ఇవి తీసి చూడు, ఇవి రెండు ఉన్నాయి కాదు ఇంకా. పెట్టుకున్నది ఎందుకు? కనిపించడానికే కదా. నువ్వు సైలెంట్ ఉంటావా కాసేపు? బాస్కెట్ నిండా నింపేసి పెట్టేసి వస్తే అంటే ఒక 3 షెడ్యూల్స్ అయితే ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు కదా, కొత్త ప్లేస్ అని చెప్పేసి అనుకొని నేనే ఉన్నాను. మార్నింగ్ వెళ్ళి నైట్ దాకా అంటే నాకు అస్సలు టైం గడవలేదు అక్కడ వెయిట్ చేసి. ఇవన్నీ ఎందుకు ఓపెన్ చేస్తున్నావురా నువ్వు? నీవు అందులో పెట్టమనంటే చూసి పెడతా కొంచెం. అరే ఏముంది ఇంట్లో? రైస్ ఉంది, ఏముందిగో ఏమో పెట్టినా అనుకుంటాను దానికి. అరే చేయాలి కదా అది. నీళ్ళు కూడా తాగలేదు. నువ్వు పెద్దోడు, నువ్వు పెద్దోడు. అది ఇప్పుడు పాపం అక్కడ అదే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయిస్తారు, అది ఎంత నర్వస్ అవుతుంది. నన్ను కూడా కాలేజ్ జాయిన్ చేయించడం, నేను కూడా ఈ ఆర్టిస్ట్ అయిపోయింది. నన్ను కూడా కొంచెం నీకు పెట్టి ఇట్లా అయినావు. ఇట్లా ఉంటారు పిల్లలు. ఇద్దరు తన్నుకోవడం, నాకు దానికి అది పెట్టినావు, నాకు ఇది పెట్టినావు, నాకేం పెట్టలేదు దానికి. అసలు అబ్బా మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారు పిల్లలంతా నాకు తెలిసి. వాళ్ళు ఏమన్నా కూడా మనం ఒకసారి కోపం వస్తే అరవాలి, మళ్ళీ దగ్గర తీయాలి. సో ఇలా ఉంటది పిల్లలతో. బట్ సహృద అయితే మీరు చూసినట్టయితే ఫిదా పర్ఫార్మెన్స్ చూసారు కదా, అప్పుడు దానికి 100కి అవుట్ ఆఫ్ 90 మార్క్స్ వచ్చాయి. అన్ని మార్క్స్ ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి చాలా ఫైర్ అయ్యారు, అందరూ అగెనిస్ట్ గా మాట్లాడారు, ఇలా మాట్లాడారు. అది నాకు నచ్చలేదు. దాని ఏజ్ కి అది ఇచ్చే పర్ఫార్మెన్స్ అది ఇచ్చేసింది. అన్ని మార్క్స్ అవసరం లేదు, ఇవ్వకూడదు, టీం న్యాయం చేయలేదు. కో కంటెస్టెంట్స్ తో మాట్లాడిస్తున్నారు కాబట్టి ఎవరికైనా కాంపిటీషన్ ఉంటది, అది దానిలో పెద్ద విషయం ఏం కాదు, ఉండాలి. కాకపోతే కావాలని అందరు కలిసి ఒక్కటిగా మాట్లాడారు, అది నాకు అస్సలు నచ్చలేదు. సో మేము అక్కడ ఉన్నాం కాబట్టి చూసాం కాబట్టి నాకు అది అనిపించింది. సో వాళ్ళకి వాళ్ళు బెస్ట్ ఇచ్చాం అనుకుంటున్నారు, సహృద కూడా అంతే, దానికి అది బెస్ట్ ఇచ్చింది. మిగతా వాటిలలో తక్కువ ఇస్తున్నారంటే నెక్స్ట్ నుంచి కొంచెం తగ్గించారు. దానికి ఏంటంటే ఒక్క సాంగ్ లో ఏంటి ఒక 50 బీట్స్ పటాపట్ పెట్టేస్తుంటే అవన్నీ చేస్తుంటే సహృదకి ప్రాక్టీస్ చేసి అంటే బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ వాళ్ళందరూ అంటే కోఆర్డినేషన్ కరెక్ట్ ఉండాలని చెప్పేసి మార్నింగ్ 10 o'clock నుండి మళ్ళీ నైట్ 10 o'clock దాకా కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. ఏదో కొంచెం టైంలో బ్రేక్ తీసుకుంటున్నారు అంతే. మొత్తం కాళ్ళకి అన్నిటికీ ఫుట్ మీద మొత్తం బొబ్బలు వస్తాయి కదా, అలా పెద్ద పెద్ద బొబ్బలు వచ్చేసాయి. అవి ఎలా తగ్గుతాయో కూడా నాకు అర్థం కాలేదు. వాటిని ఏమన్నా అంటే అందులో ఆ లిక్విడ్ వాటర్ లాంటిది ఉంటుంది కదా, జస్ట్ పిన్తో తీస్తే బయటకు వచ్చింది అనుకో పెయిన్ ఎక్కువ అవుతుందనే భయం, అలానే ఉంచితే స్టేజ్ మీద వేస్తుందా లేదా అనే భయం. బట్ సహృద ఏంటంటే నేను చేస్తాను అని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉంది, అంత పెయిన్ ఉన్నా కూడా. పాపం అదైతే చాలా అదెంత కష్టపడుతుందో నాకు దానికే తెలుసు. దానికి భయం ఉండే ఎలా చేస్తానో పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఫీల్ అయింది, అంటే భయపడింది. కాకపోతే ఇదిగోండి బొబ్బలు వచ్చింది, బ్లడ్ వచ్చింది ఇచ్చారు రైట్ లెగ్. సో చూసారు కదా, అంత పెయిన్ పెట్టుకొని కూడా అదేంటంటే దానికి ఎంత ఇష్టం అంటే పర్ఫార్మెన్స్ ఎట్లా వస్తుందో అని భయపడింది, కానీ ఆ పెయిన్ తో మాత్రం ఇంత కూడా పెయిన్ ఉంది అని చెప్పేసి ఒకసారి
నాకు ఇవి వచ్చిన తర్వాత కూడా పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత నాకు నడవడానికి కూడా రావట్లేదు. స్లిప్పర్స్ వేసుకొని నడుస్తున్నాను, ఇట్లా జడ్జెస్ ముందు నుంచి పాస్ అవుతున్నాను. శేఖర్ మాస్టర్ చూసి అడిగారు అలా ఎలా నడుస్తున్నావు ఏమైంది అని అడిగితే మాస్టర్ ఇలా ప్రాక్టీస్ లో ఇలా అయింది, బొబ్బలు వచ్చాయని చెప్తే సరే జాగ్రత్త అమ్మా, ఇప్పుడు పర్ఫార్మెన్స్ కూడా దాని మీదే చేస్తావా ఆ పెయిన్ తో అంటే అవును మాస్టర్ అంటే అయ్యో జాగ్రత్త ప్రాక్టీస్ లో చూసుకొని తెలియ అని చెప్తారు. అవును, నేను కూడా విన్నా, పక్క కూర్చున్నాను, సో విన్నాను. కానీ పర్ఫార్మెన్స్ కి వచ్చేసరికి నాకు శివర్ వాళ్ళతో కంపేర్ చేస్తే చిన్నది కదా, అదొక పెద్ద భయం ఉండే నాకు స్టార్టింగ్ నుండి, అదే ఉండే. బట్ స్టార్టింగ్ ఎపిసోడ్ లోనే ఫస్ట్ ఎపిసోడ్ లోనే సహృదా అందరికంటే హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకుంది. సో అది నేను ప్రౌడ్ గానే ఫీల్ అవుతుంది. ఓకే, అది దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి. బట్ సహృదా ఏడ్ చేసింది రూమ్ కి వచ్చాక, మార్క్స్ ఇస్తే అందరు నన్ను పాయింట్ అవుట్ చేసి అలా మాట్లాడుతున్నారు ఏంటి అని. బట్ అలా ఏడవకూడదు, వాళ్ళు ఎంత కాంపిటీషన్ తీసుకుంటున్నారో నువ్వు అంతే కాంపిటీషన్ ఉండాలి అని చెప్పేసి నేను కూడా దానికి అంటే కొంచెం మనమే స్ట్రాంగ్ అవ్వాలి కదా. తన కొరియోగ్రాఫర్ కానీ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కానీ ఎంత సపోర్ట్ అంటే సహృదకి. వాళ్ళు ఏంటంటే ప్రాక్టీస్లో చాలా ఇన్వాల్వ్ అయిపోయి కంటిన్యూస్గా మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ప్రాక్టీస్ చేస్తున్నారు. బట్ నేను అది చూస్తూ ఉండాలంటే నా వల్ల కాలేదు. ఓకే, 3 షెడ్యూల్స్ వరకు చూసాను. బట్ ఆ పిల్లలు అయితే, ఆ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ అయితే నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేనైతే. బట్ ఎంత సపోర్టెడ్ అంటే సహృదకి టైం చూసుకుని టైం టు టైం 1 అవర్కి ఒకసారి జ్యూస్లని, లిక్విడ్స్ అని, సలాడ్స్ అని ఇవ్వ ఒకటి ఇస్తూనే ఉంటారు, దానికి వినిపిస్తూనే ఉంటారు. సో అంత మంచిగా చూసుకుంటారు. సో వాళ్ళకి నిజంగా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి నేనైతే. అక్కడ మీరు చూడండి సహృద ఎలా వాళ్ళతో మూవ్ ఆన్ అవుతుంది. బట్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి, ప్రాక్టీస్కి వచ్చేసరికి అయితే చాలా సీరియస్గా చేపిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు కదా, ఇప్పుడు ఇంట్లో చూసారు కదా అరవింద్ సాయి సహృద ఎలా. సో ఓకే, ఇలా జరుగుతుంది టీ షెడ్యూల్ అయితే. మీకు అక్కడ సహృద కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తా, వాళ్ళతో ఎలా ఆడుతుందో తెలియకుండా క్యాప్చర్ చేసి నేను. అరవింద్ సాయ్, సహృద ఇలా పోతాం అసలు. మీరు వేయర్రా, ఇంకా నేనే చేసుకుంటాను. మీకు ఎప్పటికంటే నేను చేసుకోవడం పెట్టు. పిల్లలు ఇలా ఉంటారని మంచి గట్టిగా ప్రూవ్ చేస్తాను. మీరు ఇట్లనే ఆడుకుంటూ ఉండండి. సరే కానీ ఇక అంటే ప్యాక్ చేసుకొని కింద పోయి కార్లో తీసుకున్నాను. లాస్ట్కి అయితే వెళ్తున్నాం ఫైనల్గా. కొందరు దిగిన కారు మీరు కారు అది రోజు అంతే. నేను షూ వేసినప్పుడు కూడా, షూ వేస్తా కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు, సాక్సెస్ వేసిన దానికి సాటిస్ఫై అవ్వదు. లేదు మాస్టర్, ఎప్పుడన్నా హడావిడిగా వెళ్ళిపోతుంది కదా. ఓకే, పాడాలి. పాడు పాడు కదా, పాడు. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఏంటి ఓవర్ రక్షణ చేస్తున్నావు?
నువ్వు తీసుకున్నావా చెప్పండి సార్. అదే సార్ చెప్పండి సార్. ఏంటి సార్ ఏదన్నా గుర్తుకుంటా సార్. చిటికలే. కృష్ణ ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమిచ్చారు కదా? ఏమిచ్చారు? పద్ధతులు మాట్లాడతా ఉన్నాను నువ్వు. మన కార్యక్రమం వచ్చింది. సౌరుగా చూడండి, హ్యాండ్కి దెబ్బ తగిలి స్వెల్లింగ్ వచ్చింది. ప్రాక్టీస్ చేసి చేసి చూడండి. నేనైతే నైట్ భయపడిపోయాను ఏమవుతుందో ఏమో అని. ఇక్కడ షూ వేసుకొని చెయ్యాలి. ఆ షూ అంటే అన్ని దెబ్బలు తగిలించుకుంది. చూడండి మరకలు చూడండి, దెబ్బలు చూడండి, చూపించిటు. నేనైతే ఇక్కడ చేయికి తగిలిన దానికైతే మస్తు భయపడిపోయినా, ఏడ్చిన. నైట్ అయితే వాపు వచ్చేసింది. ఇంకా ఏమన్నా ఫ్రాక్చర్ అయింది ఏమన్నా మస్తు భయపడిపోయాను. కాకపోతే అది మాత్రం హ్యాపీగానే ఉంది, కానీ నాకే టెన్షన్ అవుతుంది. అంత రెడ్గా అయిపోయి చూద్దాం. కొత్త సీరియల్ కాస్ట్యూమ్స్ కోసం వెళ్తున్నాం. కొరియన్ అవుట్ఫిట్స్. యా, BTS. Die hard fan of V.